నా రామగిరి కాలేజీకి వస్తాయి. మీతో ఎన్నోసార్లు స్పెండ్ చేయడం జరిగింది. ఒకసారి అందరం కలిసి లంచ్ కూడా చేసినాం. మనం ఈరోజు నూతనంగా వచ్చిన ప్రిన్సిపాల్కు ముందుగా స్థానిక ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఇవన్నీ కాకుండా నేను ఎంతో ప్రేమించే రామగిరి కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ నల్గొండ పట్టణ పౌరునిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మినిస్టర్, ఎమ్మెల్యే ఇవన్నీ కాదు, మా పిల్లల భవిష్యత్తును తీర్చిస్తే కాలేజీతో పాటు దాదాపు 2022 మంది స్ట్రెంత్ ఉన్న ఈ కాలేజు ఇక్కడ ఉండే మా ప్రియమైన విద్యార్థినులకు భవిష్యత్తు నిర్ణయించేది లెక్చరర్స్తో పాటు ప్రిన్సిపాల్ కూడా ఒక ప్లాన్తో ప్రకారం ఉన్నప్పుడే ఆ పిల్లల విద్యా బోధన కానీ, ఆ పిల్లల మంచి ర్యాంకులు సాధించడం కానీ, ఆ కళాశాల క్రమశిక్షణతో ఉండాలంటే ప్రిన్సిపాల్ ముఖ్య కారకుడు. చాలా కాలేజీలలో నేను చూసిన నా 30 ఏళ్ల సర్వీసులో ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు కాలేజీలో ప్రిన్సిపాల్కు స్టాఫ్కు కొట్లాటలు ఉంటాయి. ప్రిన్సిపాల్కు విద్యార్థులకు కొన్ని విషయాల్లో పడదు. ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని పట్టించుకుంటలేరని కింద స్టాఫ్ పనిచేయరు. అలా కాకుండా ప్రిన్సిపాల్, లెక్చరర్స్ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఏ విధంగా సీఎం గారు, మినిస్టర్స్ మేము ఇట్లా ఫ్యామిలీగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తున్నామో రాష్ట్రం కోసం, ఈ ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు గారు కూడా గతంలో గంజాం లాగా, గంజాం మంచిగా ఉండేనా? మంచి ప్రిన్సిపాల్ గట్టిగా చెప్తలేరు. మంచి ప్రిన్సిపాలేనా? నాకు కూడా మంచిగానే అనిపించేది. ఎందుకంటే ఏదైనా పని ఉంటే ఎమ్మడే ఫోన్ చేసేది. పని ఉంటే ఫోన్ చేసేవాళ్ళు మంచోళ్ళు. లేకపోతే 10 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికాడ పోయి టీవీ చూసుకుంటా భార్య పిల్లలతో గడిపే వాళ్ళంటే పెద్ద నాకు ఇష్టం ఉండదు. గంజాం గారు ఫోన్ చేసి బాత్రూంలో నీళ్ళు వస్తలేవు, నాకు రూములు కావాలి, నాకు కంప్యూటర్ కావాలని అడిగేవాడు. గంజాం గారు కూడా చేసిన సర్వీసులకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా లెక్చరర్స్ కూడా ఉన్నారు. రాజారాం నాకు చాలా ప్రియమైన మిత్రుడు, నాకు ట్రాన్స్ఫర్ అయిన చాలా బాధపడుతున్నాడు. ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్లు తప్పవు, రిటైర్మెంట్ తప్పవు. ఒక పొలిటికల్ లీడర్లు ఒకరికి తప్ప. పొలిటికల్ లీడర్ ఏంటంటే పబ్లిక్ ఎప్పుడు ఓడగొడితే ఇంటికి పోతారు తప్ప 80 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా పనిచేస్తారు. ట్రాన్స్ఫర్ గారు ఒకటే కాన్ఫరెన్స్కి వెళ్ళి పోటీ చేస్తారు. నాలాగా 6 సార్లు పోటీ చేసిన 5 సార్లు గెలిచింది. ఇక్కడ మధ్యలో ఓడిపోతే మన భువనగిరిలో పోయి ఎంపీ అయినా. అందుకని రాజారావు నువ్వేం బాధపడకు, తప్పకుండా నీ స్థానంలో కొత్త పీఈటీ వస్తాడు. నీకు కూడా అవసరం ఉంటే ఓడీగా ఇక్కడికే తీసుకొస్తాం. అలా నేను అనుకుంటే తీసుకొస్తా. కానీ ఈసారి నిన్న చూసాను 30,000 మంది టీచర్లకు పదోన్నతి 10 సంవత్సరాల తర్వాత కల్పించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మినిస్టర్గా మేమందరం సీనియర్ మినిస్టర్లం ఎక్కడ ఒక ఇన్వాల్వ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఒక సిస్టమేటిక్గా ట్రాన్స్ఫర్స్ సక్సెస్ చేసి ప్రమోషన్లు ఇచ్చి నిన్న ఎల్బీ స్టేడియంలో 30,000 మంది సమక్షంలో నిన్న వాళ్ళందరూ కూడా బహిరంగ సభ జరుపుకున్నాం. ఇప్పుడు ఇవాళ రాజారాం ఆపాలంటే ఒక నిమిషం పని నాకు. కానీ సీనియర్ మినిస్టర్గా నేనే డిబేట్ అయ్యి ఈయన అనుకున్న వాళ్ళు ఒక దగ్గర ఇచ్చిండు, కొందరిని ట్రాన్స్ఫర్ చేయించి పట్టించుకోలేదు అని చెప్పి రాకుండా గవర్నమెంట్ అనేది ఒక సిస్టమేటిక్గా పోవాలనే ఆలోచనతో నిన్న టీచర్లు కూడా చాలా హ్యాపీగా సొంతంగా ఖర్చులు పెట్టుకుని నిన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ రావడం జరిగింది. నిన్న ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్స్కు, లెక్చరర్స్కు నా రిక్వెస్ట్, గవర్నమెంట్ కాలేజ్ అనేది ప్రైవేట్ కాలేజీల కంపారిజన్ లేనే లేదు. ప్రైవేట్ కాలేజీలు అంటే బట్టి పట్టించి ఉదయం 4 గంటలకు లేపించి పర్సంటేజ్ తీసుకొచ్చి ర్యాంకులు తీసుకొచ్చి కోట్ల రూపాయలు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయించుకునే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చూసాం. కానీ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్కున్న నాలెడ్జ్లో 10% కూడా నాలెడ్జ్ లేని వాళ్ళని అదే కాలేజ్ తీసుకున్న విద్యార్థుల్ని లెక్చరర్స్గా పెడతారు. వాళ్ళు ఇక్కడ ఉన్న లెక్చరర్స్ చాలా ఎంతోమంది మేధావులు ఉన్నత స్థానాల్లో ఆర్డీఓ గారు ఉన్నారు, రవి గారు, అలాగే మా ఎస్సీ పంచాయతీ తిరుపతి గారు ఇంజనీరింగ్ నా క్లాస్మేటు. ఇక్కడ మన గిరిజన డిఈ గారు, మా మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారు, రమేష్ గారు, మోహన్ రెడ్డి గారు, రమేష్ గారికి అబ్బగోని రమేష్ గారు, మీ అందరికీ, అలాగే మన ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ కమ్ ఈ గారు సత్యనారాయణ రెడ్డి గారు, మీ అందరికీ కూడా చెప్తున్నాం. తప్పకుండా కాలేజీకి సంబంధించిన వసతుల విషయంలో మీ అందరికీ అండగా ఉంటామని మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా. మా గవర్నమెంట్ చేయబోయే విషయాలు మొన్న నేను, సీఎం గారు, శ్రీధర్ బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో 170 ఎకరాలలో 370 కోట్లతో శంకుస్థాపన చేపించి
వచ్చే ఇయర్కి వెళ్ళి ఎవ్రీ ఇయర్ 20,000 మంది డిగ్రీ చేసిన పిల్లలకు దాదాపు 18 డిజైన్స్ 18 క్లాసెస్లో 18 విభాగాలు అలా కంప్యూటర్ కానీ ఫ్యాషన్ డిజైన్ కానీ ఎక్కడైనా కానీ అలా 6 మంత్స్ నుంచి 1 ఇయర్ కోర్సు 2 ఇయర్స్ కోర్సెస్ పెట్టి ఆ కోర్సుని ఏఐసిటి ఆల్ ఇండియా టెక్నికల్ కమిటీ అప్రూవల్తోని ఆ యూనివర్సిటీని ఎందుకు స్థాపిస్తున్నామంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేస్తూ ప్రైవేట్ రంగంలో స్కిల్నెస్ మీకు నేర్పించి ఇవాళ హైదరాబాద్లో నిర్మాణ రంగం ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఆర్కిటెక్చర్ కానీ ప్లంబింగ్ నుంచి ఎలక్ట్రికల్ నుంచి మార్బుల్కి వెళ్ళి చేసే వాళ్ళంతా కూడా బీహార్ యూపీ ఒరిస్సాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ఎంతో తెలుసా? వాళ్ళు డైలీ 3,000 రూపాయలు, మంత్లీ 25 రోజులు పనిచేస్తే 75,000 ఎర్నింగ్ చేస్తారు. నా దగ్గరకు వస్తారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మంచి మంచి కాలేజీలో జాబ్ ఇప్పియమంటే టీసీఎస్లో విప్రోలో జాబ్ పెట్టిస్తే 15,000 ఇస్తారు. ఐటీతో పాటు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐటీ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్న సమయంలో మార్కెట్లో ఇవాళ నిర్మాణ రంగంతోనే మన జీడిపి పెరగడం కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్తోనే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్న సందర్భంలో ఈ అన్ని కోర్సెస్ పెట్టడానికి గవర్నమెంట్ మేమంటే 2 లక్షల ఉద్యోగాలు ఉంటే 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం అని మిగిలిన పిల్లలకు కూడా దారి చూపించాలి. డిగ్రీ చేసుకొని పెళ్లి చేసుకొని మళ్ళా భర్త సంపాదన ఆధారపడకుండా ఇద్దరు కూడా సంపాదనతోని మీ పిల్లల్ని భవిష్యత్తులో మీ తల్లిదండ్రులని మీ పిల్లల్ని కూడా భవిష్యత్తుతో పాటు మీరు 10 మంది ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేయడమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అది న్యాక్ అనే డిపార్ట్మెంట్ నాది ఆర్ఎన్బి శాఖలో హైటెక్ సిటీలో ఇప్పుడు 2,000 మంది విద్యార్థులు నా దగ్గర. అందుకనే మన సినిమా దాని గురించి 150 మందితో హరిచంద్ర కలెక్టర్ గారు ఉన్నప్పుడు పెట్టించినాం. ఇప్పుడు మళ్ళీ ఒక క్యాంప్ పెట్టిస్తున్నాం. ఇక్కడ 20 కోట్లతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర 4 ఫ్లోర్లతోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టుకుంటున్నాం. హైదరాబాద్ యూనివర్సిటీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఆ యూనివర్సిటీకి అనుసంధానం చేసి నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలో ఇక్కడ ఉండే అన్ఎంప్లాయ్ యూత్కి నా వంతు సీనియర్గా ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉండి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి అంటే నీకు తెలుసు. మీకు మంత్రి పదవి కూడా వదిలిపెట్టుకున్నాను. కానీ మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. పిల్లల కోసం నిధులు నియామకాలు మన ఉద్యోగాలు వస్తలేవు. ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఫిలప్ చేయాలి. మనకు 2-3 సమస్యలు ఉన్నాయి. జీవో 46, జీవో 317 అని అప్పుడున్న గవర్నమెంట్ ఏం ఆలోచించకుండా చేసి ఇలా ఉద్యోగులను భార్య ఆదిలాబాద్ ఉంటే భర్త అలంపూర్లో ఉంటాడు. ఎంత 700 కిలోమీటర్ డిఫరెన్స్. జీవో 46 తీసుకొచ్చిండు. అది ఇక్కడ హైదరాబాద్లో ఉంటే కానిస్టేబుల్ ఉద్యోగం 40 మార్కులు ఉంటే వస్తుంది. నల్గొండలో ఉన్న అబ్బాయిలకు ఎగ్జామ్ రాస్తే 140 మార్కులు వచ్చినా రాదు. అంటే ఒక ఆలోచన లేని గవర్నమెంట్ ఉండే గతంలో. కానీ ఇవాళ మేము ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ మీ లెక్చరర్స్ అందరు చెప్పాలి. లెక్చరర్స్ అంటే కరెక్ట్ చెప్తారు, అబద్ధాలు ఆడరు. మీరు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, 3 నెలలకెళ్ళి వస్తున్నాయి చెప్పాలి. మీ అక్కలు మా చెల్లెలు చెప్పాలి. గౌరవ లెక్చరర్లు ఫిబ్రవరి మార్చికెళ్ళి వస్తున్నాయా? అంతకుముందు 3 ఏళ్ళు వచ్చినాయి. ఫస్ట్ మీకు శాలరీస్ గట్టిగా చెప్పించారు. మా ప్రెస్ వాళ్ళు తింటారు అక్కడ. వస్తున్నాయా చెప్పండి. మీరు ఉన్నాయి చెప్పాలి. మీరు చెప్తేనే మేము కూడా ఇంకా మీకు సపోర్ట్ చేస్తాం. అంటే ఎందుకు 7,000 ఇంట్రెస్ట్ కడుతున్నాం పర్ మంత్. 7 లక్షల కోట్ల కట్టిండు కాళేశ్వరం కట్టిండు, కూలిపోయింది, అయిపోయింది. నిన్న నారాయణ సార్ పోయినాం, నేను ఉత్తమ్ రెడ్డి గారు హైదరాబాద్కి హెలికాప్టర్లు వచ్చి వాటర్ రిలీజ్ చేసి మన అసెంబ్లీకి పోయినాం. 70 ఏళ్ళ కింద కడితే ఒక గీత పడలే. ఇలా 2 లక్షల కోట్లు కడితే అప్పుడే కూలిపోయింది ఒక మేడిగడ్డ. ఇంకో కాళేశ్వరం కూడా రేపు మాపు పోతుంది. అప్పుడు ఉద్యోగుల జీతాలు 15వ తారీఖు, ఒక నెల 3 నెలలు, ఒక మంత్ 3 జిల్లాలు, ఒక మంత్ 3 జిల్లాలు. ఆ రిటైర్డ్ ఎంప్లాయీలకైతే పాపం ఆ ముసలోళ్ళు రోజు ఆ చూసి వాళ్ళ కళ్ళంటే సెల్ ఫోన్లో మెసేజ్ చూసుకోలేక. ఇవాళ మేమేందంటే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ నేను మొన్న కాలేజీకి వచ్చినప్పుడు మినిస్టర్ కాగానే అప్పుడు హరిచంద్ర కలెక్టర్ గారు ఉండే. అప్పుడు అడిగిన ఎన్ని రూములు కావాలి మీకంటే ఇంకా ఒక 8 రూములు అయితే అడ్జస్ట్ చేసుకుంటామని చెప్తే మాకు 10 కోట్ల ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది. అది జనరల్గా ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఆ పార్టీ కార్యకర్తలకు ఇస్తారు. కానీ నేను 1 నిమిషం కూడా ఆలోచించలే. ₹1 కోటి ఎమ్మడి ఇచ్చేయండి కాలేజీకి అని చెప్పి ₹1 కోటి ఇచ్చినాం. ఇప్పుడు ఎస్సీ గారు అలాగే మతంలో మన దగ్గర పనిచేసిన డిఈ గారు మంచి ఆర్డబ్ల్యూఎస్ గిరి అని మంచి నాలెడ్జ్ ఉన్న మంచి ఫాస్ట్ చేసే పని
3 monthsలో ఒక మోడల్ బిల్డింగ్ 8 రూమ్స్తోని ఇంక్లూడింగ్ బాత్రూమ్స్ కూడా ఉండాలి. దానికి అటాచ్డ్ ఆ బ్లాక్ నీళ్ళ బాత్రూమ్లో అన్నీ చెక్ చేయండి. మీరు ఎక్కడ బాత్రూమ్స్లో వాటర్ ఇబ్బంది కానీ సఫిషియెంట్ బాత్రూమ్స్ లేవనే మాట రాకూడదు. అవసరం ఉంటే నా ఎమ్మెల్యే ఫండ్కి వెళ్ళి ఇంక 20 లక్షలు కాదు 50 లక్షలు ఇస్తాం. గతంలో నేను వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఎంపీగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు బాత్రూమ్స్ ఉన్నప్పుడు ఆ బాత్రూమ్స్ 20 లక్షలు పెట్టి నా ఓన్ మనీ పెట్టి రిపేర్ చేయించిన. సరే అప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ఫండ్స్ లేకుండే. ఇప్పుడు కూడా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్కి వెళ్ళి ఒక మంచి కంపెనీ, ఏ కంపెనీ అది, కెంట్ అనే మినరల్ వాటర్ కంపెనీకి వెళ్ళి ఇప్పుడే మా మున్సిపల్ చైర్మన్ గారికి గురి శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పిన ఒక వారం రోజుల్లోనే మంచి అంటే దాదాపు 2500 మంది స్టాఫ్ ఉండే కాలేజీ కాబట్టి ఒక 1 వీక్లోనే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మీకు ఫిట్ చేయబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నాది ఒకటే విజ్ఞప్తి, పిల్లలకి ఇదంతా టర్నింగ్ డిగ్రీ అంటే మీ లైఫ్ని మలుపు తిప్పే టైం ఇది. మీరు సెల్ ఫోన్లకు టైం పాస్లకు కాకుండా డిగ్రీ చేతికి వచ్చిందా లేదా లెక్క, అంతే పర్సెంటేజ్ వచ్చిందా లెక్క కాకూడదు. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉండే టైం ఇది. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చిన్నగా అంచెలంచెలుగా ఇంటర్మీడియట్ నుంచి తెలుగు మీడియంలో చదువుకొని తర్వాత ఇంజనీరింగ్ చదువుకొని కష్టపడి సరే రాజకీయాలకు వచ్చిన కానీ చాలామంది మన కలెక్టర్ నారాయణ రెడ్డి గారు డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాడు. ఆయన గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాడు. ఒక మామూలు రైతు కుటుంబం, పేద కుటుంబం, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ గ్రూప్ 1 సర్వీస్లో 4వ ర్యాంక్ తెచ్చుకొని ఇవాళ ఐఏఎస్గా కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇవాళ గవర్నమెంట్ కాలేజ్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని మీరు ఎవ్వరు కూడా తక్కువ కాదు, కానీ పట్టుదల మీ దాంట్లో ఉండాలి. మీరు ఏమవుతామని చెప్పి మీరు ఇప్పుడు మన ప్రైమ్ మీడియాలో నెట్ఫ్లిక్స్లో సినిమా వచ్చింది, శ్రీకాంత్ అనే సినిమా. మీరు చూసిన శ్రీకాంత్ అనే సినిమా చూడలేదా? అది బ్లైండ్ బాయ్ స్టోరీ. బ్లైండ్ బాయ్ ఆయన బ్లైండ్గా పుట్టడంతోనే 2 కళ్ళు గుడ్డివాడుగా పుడితే మన మచిలీపట్నం దగ్గరనే ఇక్కడ ఊరు వాళ్ళు.